సో హలో గైస్, నేను సాయి సంతోష్ కుమార్. అయితే మనకి రీసెంట్గా రియల్మీ అండ్ షామీ అయితే మనకి 50,000 to 60,000 బడ్జెట్ కేటగిరీలో ల్యాప్టాప్స్ అయితే లాంచ్ చేశారు. సో రెండు సేమ్ ప్రైసింగ్తో అయితే మనకి i5 వేరియంట్స్ అయితే మనకి లాంచ్ చేశారు. సో మనం ఈ బడ్జెట్లో మీరు ఒకవేళ ల్యాప్టాప్ కొనాలనుకుంటే అండ్ ఒకవేళ కన్ఫ్యూజ్ అవుతుంటే ఈ రెండింటి మధ్యలో ఏది తీసుకోవాలి అనేది సో మనం ఈ వీడియోలో కంపేర్ చేద్దాం రెండింటికి. సో మనం ఏది బెస్ట్గా ఉండొచ్చు అనేది మనం ఫైండ్ అవుట్ చేద్దాం వీడియోలో. అండ్ నాన్ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్ కదా ఇవి, అంటే ల్యాప్టాప్ కేటగిరీలో. సో ఈ కైండ్ ఆఫ్ ల్యాప్టాప్స్ అయితే మనకు లాంచ్ చేశారు. సో ప్రామిసింగ్ స్పెక్స్తో అయితే మనకు లాంచ్ చేశారు అండ్ చాలా మంచి స్పెక్ షీట్ ఉంటుంది. అండ్ మనకి ప్రీమియం ల్యాప్టాప్స్ ఈ బడ్జెట్ రేంజ్లో అయితే మనకి రెండు బ్రాండ్స్ అయితే మనకు ఆఫర్ చేశారు. సో మనం ఈ వీడియోలో టోటల్ కంపారిజన్ అయితే చూద్దాం, ఏది బెటర్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఒకవేళ మీరు ఈ వీడియో అంటే ఈ బడ్జెట్ కేటగిరీ ల్యాప్టాప్స్ చూడాలనుకుంటే ఈ వీడియో హెల్ప్ అవుతుంది. సో వీడియోని అయితే పూర్తిగా చూడండి. వీడియో చూసిన తర్వాత కొంచెం నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మనం రెండు i5 వేరియంట్స్ అయితే కంపేర్ చేద్దాం రెండిట్లో మనకి. ఎందుకంటే i5 వేరియంట్స్ అనేది మనకి ఫెయిర్ కంపారిజన్ అనమాట. రెండు సిమిలర్ ప్రైస్ పాయింట్లో మనకి సేమ్ ప్రైస్ పాయింట్, ఆల్మోస్ట్ రెండు సేమ్ ప్రైస్ పాయింట్లో మనకి లాంచ్ అయ్యాయి కాబట్టి మన i5 వేరియంట్స్ అయితే మనకి రెండు బ్రాండ్స్ నుంచి అయితే కంపేర్ చేద్దాం. సో మనం ఫస్ట్ బాడీ నుంచి స్టార్ట్ చేస్తే మనకి రెండు ప్రీమియం బిల్డ్ క్వాలిటీతో వస్తున్నాయి. మనకి ఈ బిల్డ్ క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వలేదు, రెండు అల్యూమినియం బాడీతోనే వస్తున్నాయి. సో మనకి సిమిలర్ కైండ్ ఆఫ్ ఫీల్ అయితే మనకు వస్తుంది. అండ్ బట్ వెయిట్ అండ్ థిక్నెస్లో కొంచెం డిఫరెన్స్ అయితే ఉన్నాయి రెండిట్లో. రియల్మీ బుక్ చూసుకుంటే మనకి 14.9mm థిక్నెస్తో వస్తుంది అండ్ 1.38 kgs వెయిట్ అయితే ఉంటుంది. అండ్ మనకి షామీ బుక్ చూసుకుంటే 17.3mm థిక్నెస్ అండ్ 1.46 kgs వెయిట్ అయితే ఉంటుంది. సో మనకి కన్సిడరబుల్గా మనకి ఇక్కడ షామీ ల్యాప్టాప్ అయితే కొంచెం ఎక్కువ వెయిట్ ఉంటుంది అండ్ ఎక్కువ థిక్నెస్ అయితే ఉంటుంది. అంటే మరీ ఎక్కువ కాదు, బట్ వెయిట్లో అయితే మనకి సిమిలర్ వెయిట్ బ్యాలెన్స్ ఉంటుంది, అంటే కొంచెం ఎక్కువ కానీ బట్ థిక్నెస్లో కొంచెం థిక్కర్గా అయితే మనకి షామీ బుక్ అయితే ఉంటుంది. బట్ ఓకే, రెండిట్లో మనకి డైలీ లైఫ్లో మనకి స్లిమ్మర్ అండ్ లైటర్గా అయితే ఉంటాయి. బట్ మనం డిఫరెన్స్ ఉంటే మాత్రం మనకి రియల్మీ బుక్ అయితే కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఎందుకంటే లైటర్గా ఉంటుంది అండ్ స్లిమ్మర్ కొంచెం తక్కువ థిక్నెస్తో వస్తుంది కాబట్టి కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ రియల్మీ అయితే ఉంటుంది. బట్ బిల్డ్ క్వాలిటీ మాత్రం రెండు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు, రెండు అల్యూమినియం బిల్డ్ క్వాలిటీతోనే వస్తున్నాయి. అండ్ ఇప్పుడు మనం డిస్ప్లే చూసుకుంటే మనకి షామీలో మనకి 14-inch IPS డిస్ప్లే వస్తుంది అండ్ 2.5K రెజల్యూషన్తో వస్తుంది అండ్ 100% sRGB అండ్ మనకి 300 nits ఆఫ్ బ్రైట్నెస్ అయితే మనకి ఇందులో ఉంటుంది. సో మనకి 2K కంటే క్వాడ్ HD ప్లస్ డిస్ప్లే అని చెప్పొచ్చు ఇంకా ఫెయిర్గా చెప్పాలంటే. సో మనకి 2K కంటే ఎక్స్ట్రా రెజల్యూషన్ అయితే ఉంటుంది. బట్ ఇక్కడ మనకి రియల్మీ బుక్లో మనకి 14-inch IPS డిస్ప్లే ఇక్కడ కూడా ఉంటుంది, బట్ 2K రెజల్యూషన్ అనమాట. సో క్వాడ్ HD డిస్ప్లే వస్తుంది అండ్ మనకి పీక్ బ్రైట్నెస్ 400 nits అయితే ఉంటుంది అండ్ 100% sRGB కూడా ఇందులో ఉంటుంది. బట్ రెండిట్లో కొంచెం ఎక్స్ట్రా రెజల్యూషన్ అనేది మనకి షామీ ల్యాప్టాప్లో ఉంది కాబట్టి కొంచెం బెటర్ పిక్చర్ క్వాలిటీ అండ్ కొంచెం బెటర్ క్వాలిటీ అయితే మనం షామీ ల్యాప్టాప్ నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ రెండు మనకి క్వాడ్ HD డిస్ప్లేస్ కాబట్టి మనకి బెటర్ ఫీల్ అయితే ఉంటుంది, ఎక్సలెంట్ డిస్ప్లేస్ అని చెప్పొచ్చు రెండు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ప్రాసెసర్ విషయానికి వస్తే మనకి రెండు మనకి 11th Gen i5 ప్రాసెసర్తోనే వస్తున్నాయి. మనకి ఇంటెల్ ఐరిస్ XE గ్రాఫిక్స్తో వస్తున్నాయి. మనకి రెండు మంచి గ్రాఫిక్స్ ఇంటర్నల్ గ్రాఫిక్స్తో వస్తున్నాయి. బట్ మనకి ఇక్కడ టీడీపీ చూసుకుంటే మనకి ఇక్కడ షామీ ల్యాప్టాప్లో 35 watts టీడీపీ అయితే ఉంది, మనకి రియల్మీలో అయితే 25 watt టీడీపీ ఉంది. సో టీడీపీ అంటే థర్మల్ డిజైన్ పవర్ అనమాట. అండ్ మీకు సింపుల్గా చెప్పాలంటే కొంచెం ఎక్స్ట్రా పర్ఫార్మెన్స్, కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అయితే మనకి ఎక్కువ టీడీపీ ఉన్న దాంట్లో అయితే మనకు వస్తుంది. సో సింపుల్గా చెప్పాలంటే ఇదే. సో మనకి అది షామీలో అయితే మనకి 35 watts ఉంది, మనకి ఇక్కడ 25 watts ఉంది కాబట్టి కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అయితే మీకు షామీ ల్యాప్టాప్లో మీరు ఎక్స్పీరియన్స్ అయితే చేయగలచ్చు. సో మనకి ఇదైతే మనకి పర్ఫార్మెన్స్ అండ్ ప్రాసెసర్ అనమాట. నెక్స్ట్ ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే మనకి రెండిట్లో మనకి 8GB ఆఫ్ ర్యామ్ అండ్ 512GB ఆఫ్ SSD ఉంటుంది మనకి. బట్ షామీ ల్యాప్టాప్లో ర్యామ్ 3200 MHz కెపాసిటీ ర్యామ్ అయితే వాడారు అండ్ అక్కడ మనకి 4266 MHz ర్యామ్ అయితే వాడారు. సో కొంచెం ఫాస్టర్ ర్యామ్ అయితే మనకి అక్కడ ఉంటుంది. బట్ సిమిలర్ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ మనకి SSDలో ఉంటుంది, ఎందుకంటే రెండు 512GB PCI NVMe SSDతో వస్తున్నాయి కాబట్టి. బట్ ఫాస్టర్ ర్యామ్ అయితే మనకి రియల్మీ బుక్లో అయితే మనం చూడగలం. నెక్స్ట్ మనం పోర్ట్స్ విషయానికి వస్తే షామీ ల్యాప్టాప్లో చూసుకుంటే మనకి Thunderbolt 4 USB-C పోర్ట్ అయితే ఒకటి ఉంటుంది అండ్ సెకండరీ USB-C పోర్ట్ కూడా ఉంటుంది అండ్ USB-A 3.1 Gen 1 పోర్ట్ అయితే ఉంటుంది అండ్ 3.5 ఆడియో జాక్ ఉంటుంది అండ్ 1 HDMI పోర్ట్ అండ్ 2 USB పోర్ట్, సెకండరీ USB పోర్ట్ కూడా ఇందులో ఉంటుంది. అదే మన రియల్మీ బుక్లో చూసుకుంటే Thunderbolt 4 పోర్ట్ అయితే ఒకటి ఉంటుంది, Type-C సెకండరీ Type-C పోర్ట్ అయితే ఉంటుంది అండ్ మనకి USB-A 3.2 Gen 1 పోర్ట్ అండ్ 3.5 ఆడియో జాక్ కూడా మనకి ఇందులో ఉంటుంది. సో మనం ఇక్కడ చూసుకుంటే మనకి షామీ
ల్యాప్టాప్లో మనకి ఎక్స్ట్రా యూఎస్బి పోర్ట్ అయితే ఒకటి ఉంటుంది అండ్ హెచ్డిఎంఐ పోర్ట్ కూడా ఎక్స్ట్రా ఉంటుంది. సో ఆ రెండు అయితే మనకి రియల్మీ బుక్లో అయితే మిస్ అవుతున్నాయి. సో మనకి డిస్ప్లే ఎక్స్టర్నల్ డిస్ప్లే కనెక్ట్ చేసుకోవడానికి సో మనకి డెడికేటెడ్ హెచ్డిఎంఐ పోర్ట్ ఉంటుంది కాబట్టి అండ్ మనకి ఎక్స్టర్నల్ సెకండరీ యూఎస్బి పోర్ట్ ఉంది కాబట్టి కొంచెం కన్వీనియంట్గా అయితే ఉంటుంది పోర్ట్స్ విషయంలో మనకి షామీ బుక్ అయితే. అండ్ నెక్స్ట్ మనం బ్యాటరీ విషయానికి వస్తే సో రెండిట్లో మనకి సిమిలర్ కైండ్ ఆఫ్ బ్యాటరీ అయితే మనకు ఉంటుంది. షామీలో అయితే మనకి 56 వాట్ అవర్ బ్యాటరీ అయితే ఉంటుంది. టైప్ సి 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. బట్ మనకి డెడికేటెడ్గా రెగ్యులర్గా ఉండే ల్యాప్టాప్స్ ఛార్జర్స్ ఎలా ఉంటాయో సో అలాంటి ల్యాప్టాప్ ఛార్జర్స్ మనకి షామీ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి రియల్మీలో చూసుకుంటే ఇక్కడ కూడా మనకి 54 వాట్ అవర్ బ్యాటరీ అయితే ఉంటుంది. అండ్ మనకి టైప్ సి ఫాస్ట్ ఛార్జింగ్ ఇక్కడ కూడా 65 వాట్స్ టైప్ సి ఛార్జింగ్ అయితే ఉంటుంది. బట్ ఇక్కడ మనకి కొంచెం కాంపాక్ట్గా మనకి రెగ్యులర్గా మొబైల్ ఛార్జర్స్ ఎలా ఉంటాయి సో ఆ కైండ్ ఆఫ్ ఛార్జర్ అయితే మనకి ఇక్కడ ఉంటుంది. సో ఇది కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది క్యారీయింగ్ చేయడానికి మనం బయటకు వెళ్ళేటప్పుడు. బట్ అంటే ఇది కూడా మనకి అలాంటి ఛార్జర్స్తో మనకి ఛార్జ్ అవుతుంది. బట్ మనకి ప్రొవైడ్ చేయడం అయితే మనకి నార్మల్గా రెగ్యులర్గా ల్యాప్టాప్స్ ప్రొవైడ్ చేస్తారు అలాంటి ఛార్జర్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తారు. బట్ కన్వీనియంట్ పర్పస్ అయితే మనకి రియల్మీలో అయితే మనకి ప్రొవైడ్ చేస్తారు. అండ్ మనకి బ్యాటరీ లైఫ్ అయితే మనకి రెండు సిమిలర్ కైండ్ ఆఫ్ రెండు బ్రాండ్స్ మనకి 11 అవర్స్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. సో మనకి క్లోజ్ బ్యాటరీ లైఫ్ అయితే రెండిట్లో ఉండొచ్చు. బట్ రియల్ వరల్డ్ యూసేజ్ చేసిన తర్వాత మనం అయితే అది కన్క్లూజన్కి అయితే రాగలం. కానీ మనం ఆన్ పేపర్ స్పెక్స్ బట్టి ఎందుకంటే వాళ్ళు మనం ముందు మాట్లాడుకునే విధంగా ఐడియల్ కండిషన్స్లో వాళ్ళు టెస్ట్ చేసి బ్యాటరీ లైఫ్ అనేది వేస్తారు. సో మనం ఎంతైనా రియల్ వరల్డ్ పర్ఫార్మెన్స్ చూసి మనం ఒక కన్క్లూజన్కి అయితే రావాలి బ్యాటరీ లైఫ్ అనేది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు అదర్ ఫీచర్స్ అంటే మాట్లాడుకుంటే రెండిట్లో మనకి బ్యాక్ లైట్ కీబోర్డ్ ఉంటుంది అండ్ మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది అండ్ మనకి 720p వెబ్ కెమెరా అయితే రెండిట్లో ఉంటుంది. బట్ షామీ అయితే లాస్ట్ టైం వాళ్ళ ల్యాప్టాప్లో మనకి ఎక్స్టర్నల్ వెబ్ కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఈసారి కొంచెం బెటర్ డెసిషన్ తీసుకున్నారు అనేది అనుకుంటున్నాను. అంటే వాళ్ళు తెలుసుకున్నారు అంటే ఎక్స్టర్నల్ వెబ్ క్యామ్ కంటే ఇంటర్నల్లే కొంచెం బెటర్ అని. సో ఈసారి అయితే వాళ్ళు ఇంటర్నల్ వెబ్ క్యామ్ అయితే తీసుకొచ్చారు. అండ్ మనకి రెండిట్లో స్టీరియో స్పీకర్స్ లాంటివి అయితే రెండిట్లో ఉంటాయి. సో మనకి ఈ ఫింగర్ ప్రింట్ సెన్సార్ బ్యాక్ లైట్ కీబోర్డ్ ఇవన్నీ కామన్ రెండిట్లో మనకి ఉన్నాయి కాబట్టి పెద్దగా కంపేర్ చేయడానికి అయితే ఏం లేదు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఫైనల్గా ప్రైస్ విషయానికి వస్తే మనకి రెండు 8GB ఆఫ్ ర్యామ్ అండ్ 512GB ఆఫ్ SSDతో వస్తుంది. రెండు 57,000 ప్రైస్ పాయింట్లో మనకి లాంచ్ చేశారు. సో మనకి ప్రైస్ కూడా మనకి సేమ్ ప్రైస్ పాయింట్లో మనకి రెండు లాంచ్ చేశారు. బట్ ఇక్కడ ఆఫర్ అయితే లైక్ షామీ అయితే మనకి ప్రొవైడ్ చేశారు HDFC కార్డ్స్తో మనకి 3,000 రూపీస్ ఆఫ్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. బట్ అంటే సేల్ స్టార్ట్ అయిన తర్వాత మరి రియల్మీ బుక్ కూడా మనకి ఆఫర్ అనేది ఉందో లేదో తెలియదు కానీ బట్ రైట్ నౌ అయితే షామీ ఇంకా సేల్ స్టార్ట్ అవ్వలేదు. HDFC కార్డ్ మీద ఆఫర్ ఉంటుందని అయితే వాళ్ళు చెప్పారు. సో ఇవైతే మనకి ల్యాప్టాప్ స్పెక్స్ కంపారిజన్ అనమాట. సో మనం కన్క్లూజన్కి వస్తే మనకి షామీ అనేది 1 ఇయర్ ఆల్రెడీ ఒక జనరేషన్ ల్యాప్టాప్ అయితే ముందు లాంచ్ చేశారు. సో వీళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే ఉంది ల్యాప్టాప్స్లో. అండ్ మనకి రియల్మీ బుక్ అయితే మనకి ఫస్ట్ ల్యాప్టాప్. సో వాళ్ళకి ఫస్ట్ ల్యాప్టాప్ అండ్ మనకి బెటర్ కస్టమర్ కేర్ సర్వీస్ అయితే మనకి షామీ అయితే ప్రొవైడ్ చేయదు. అంటే వీళ్ళు కూడా అంటే అలా చూసుకోకుండా ఏం లాంచ్ చేయరు. సర్వీస్ అయితే ఉంటుంది కానీ కొంచెం ఫాస్టర్ రెస్పాన్స్ అండ్ కొంచెం బెటర్ అయితే మనకి షామీలో ఉంటుంది. అండ్ మనకి రెండిట్లో పెద్ద డిఫరెన్సెస్ ఎక్కడ ఉన్నాయంటే మనకి కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ కొంచెం స్లైట్లీ బెటర్ పర్ఫార్మెన్స్ అయితే షామీ ల్యాప్టాప్లో ఉంటుంది. అండ్ కొంచెం ఎక్స్ట్రా రెజల్యూషన్ డిస్ప్లే మనకి షామీలోనే ఉంటుంది. మనకి 60Hz ప్యానల్స్ రెండు మనకి డిఫరెన్స్ మనకి రీఫ్రెష్ రేట్తో మనకి పెద్ద డిఫరెన్స్ అయితే రెండు 60Hz ప్యానల్సే కాబట్టి బట్ ఎక్స్ట్రా రెజల్యూషన్ అయితే అక్కడ ఉంది. అండ్ మనకి రియల్మీ బుక్ అయితే కొంచెం లైట్ వెయిట్ వస్తుంది అండ్ స్లైట్లీ థిన్నర్గా అయితే మనకు ఉంటుంది షామీ ల్యాప్టాప్ కంటే. అండ్ బ్యాటరీ లైఫ్ అయితే సిమిలర్ బ్యాటరీ లైఫ్ ఉండొచ్చు బట్ రివ్యూస్ కోసం వెయిట్ చేయండి. సో ఇదైతే మనకి కంపేర్ అనమాట. పెద్దగా డిఫరెన్స్ అయితే లేవు. మీకు అంటే కొంచెం ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న అంటే 1 or 2 ఏదైనా ఎక్స్పీరియన్స్ కాబట్టి ఆల్రెడీ ఒక జనరేషన్ అయితే లాంచ్ చేశారు ముందు MI నోట్బుక్. సో కాబట్టి మీకు అలాగా ఎక్స్పీరియన్స్ ఉన్న ల్యాప్టాప్ కొంచెం బెటర్ కస్టమర్ కేర్ సర్వీస్ ఉన్నది కావాలనుకుంటే MI నోట్బుక్ ఉంది. అండ్ మీకు డిస్ప్లే ప్రయారిటీ కొంచెం నాకు అంటే ఈ ప్రైస్ పెడుతున్నాను కాబట్టి నాకు కొంచెం ఎక్స్ట్రా రెజల్యూషన్ డిస్ప్లే కావాలనుకుంటే మీకు షామీ ల్యాప్టాప్ బెటర్గా ఉంటుంది. అండ్ పోర్ట్స్ విషయంలో కూడా మనకి షామీ అయితే కొంచెం ఒక USB పోర్ట్ ఎక్స్ట్రా పోర్ట్ అయితే ఎక్స్ట్రా ప్రొవైడ్ చేస్తారు అండ్ HDMI పోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో అవి అయితే మనం రియల్మీ బుక్లో అయితే మిస్ అవుతున్నాం. సో ఆన్ పేపర్ స్పెక్స్లో అయితే మనకి కొంచెం ప్రామిసింగ్గా షామీ MI నోట్బుక్ ప్రో అయితే మనకి కొంచెం ప్రామిసింగ్గా కనిపిస్తుంది. బట్ రియల్ వరల్డ్ యూసేజ్ అయితే మనకి ఇంపార్టెంట్ అనమాట. ఆన్ పేపర్ స్పెక్స్ బట్టి మనం ఎప్పుడూ డిసైడ్ అవ్వకూడదు కాబట్టి సో మనం అంటే ఒక ఐడియా జస్ట్ ఒక కన్క్లూజన్ లాగా చెప్పాలంటే బెటర్ అయితే మనకి MI నోట్బుక్ ప్రో అయితే ఉండొచ్చు. బట్ మీరు ఖచ్చితంగా
సేల్ స్టార్ట్ అవ్వగానే కొనొద్దు, ఏదైనా అదే రికమెండ్ చేస్తాను ఎప్పుడైనా. సో రివ్యూస్ అయితే చూడండి, రెండిట్లో కంపారిజన్, రియల్ వరల్డ్ పర్ఫార్మెన్స్ అనేది మనకి ఇంపార్టెంట్ కాబట్టి రివ్యూస్ వచ్చే వరకు వెయిట్ చేసి రెండిట్లో ఏది బెటర్ పర్ఫార్మెన్స్ ఆర్ మనకి ఓవరాల్గా ఏది బెటర్ అనేది రివ్యూస్ చూసిన తర్వాత మనం డిసైడ్ అయితే బెటర్ అనమాట. సో ఇదైతే మనకి కంపారిజన్ రెండింటి మధ్యలో. సో రియల్మీ బుక్ అండ్ మనకి ఎంఐ నోట్బుక్ ప్రోలో. సో మీరు ఏది బెటర్ అనుకుంటున్నారు, సో మీకు ఏది బెటర్ చాయిస్ అనిపిస్తుంది అనేది నాకు కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. టెక్నాలజీ ఇన్ఫర్మేటివ్ అండ్ అన్బాక్సింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.